సతన్ మాట విని నీవు డిసీవ్ అవ్వకు, జీసస్ మాట విని నీవు మేల్కొనువు. సతన్ మాట విని నీవు మేలు అవ్వకు, అవ్వంటి వల్ల నీవు మోసపోకుము. అవ్వంటి వల్ల నీవు మోసపోకుము. Long ago, once upon a time, Adam was Eden walam. Long ago, once upon a time, Adam was Eden walam. కాలంలో జరిగిన స్టోరీ చెప్పేదంతా నిజమైన స్టోరీ కాలంలో జరిగిన స్టోరీ నేను చెప్పేదంతా నిజమైన స్టోరీ Long ago, once upon a time, Adam was Eden walam. Long ago, once upon a time, Adam was Eden walam. ఇంకా కమలా లేదుగా మరి లేదండి స్నానం ఉందా తీసే ఉంటుంది. Leaning on the Lord's side. Whose side are leaning on the Lord's side. Leaning on the Lord's side. Leaning on the Lord's side. Whose side are praying on the Lord's side. Whose side are praying on the Lord's side. I pray. Praying on the Lord's side. I pray. Praying on the Lord's side. Whose side are jumping on the Lord's side. Whose side are jumping on the Lord's side. Jumping on the Lord's side. Jumping on the Lord's side. Whose side are helping on the Lord's side. Whose side are helping on the Lord's side. Help I helping on the Lord's side. Help I helping on the Lord's side. ताली बजाएंगे नाचेंगे अपने यीशु के लिए. ताली बजाएंगे नाचेंगे अपने यीशु के लिए. बड़े बड़े का उसने किया, बड़े का उसने किया. ताली बजाएंगे नाचेंगे अपने यीशु के लिए. ताली बजाएंगे नाचेंगे अपने यीशु के लिए. अंधा देखने लगा, लंगड़ा चलने लगा. अंधा देखने लगा, लंगड़ा चलने लगा. बड़े का उसने किया, बड़े का उसने किया. ताली बजाएंगे नाचेंगे अपने यीशु के लिए. ताली बजाएंगे नाचेंगे अपने यीशु के लिए. दर दर कांपने लगा. शैतान यीशु के नाम से. दर दर कांपने लगा. शैतान यीशु के नाम से. बड़े का उसने किया, बड़े का उसने किया. ताली बजाएंगे नाचेंगे अपने यीशु के लिए. ताली बजाएंगे नाचेंगे अपने यीशु के लिए. बड़े का उसने किया, बड़े का उसने किया.
ताली बजाएंगे नाचेंगे अपने यीशु के लिए ताली बजाएंगे नाचेंगे अपने यीशु के लिए ప్రార్థన రెడీ 1 2 3 చెప్పాలా మోకరించాలి పైకి జోసెఫ్ పైకి మోకరించాలి కళ్ళు మూసుకోలేదు ఇంకా కళ్ళు మూసుకోవాలి అందరూ వెరీ గుడ్ ప్రేమ కలిగిన తండ్రి దయగలిసి ప్రభా ఇంతవరకు నీ రెక్కల నీళ్ళు భద్రపరిచి సజీవ లెక్కలోంచి మనల్ని ఈ ఆదివారం ప్రభా మమ్మల్ని అందరినీ సమకూర్చిన విధానాన్ని బట్టి నీకు ఎంతో వందనాలు దేవా. మరి కథ ప్రారంభించబోతుండగా నాయన మీరే నాతో ఉండండి నాయన, నన్ను మరుగుపరిచి మీరు మాట్లాడమని బిడ్డలకు ఏ విధంగా నాయన తండ్రి వారి హృదయాలు మార్పు చెందినంతగా నీ వాక్కును మాకు అనుగ్రహించమని ప్రభా నీ సన్నిధిలో వేడుకుంటూ ఆయా బిడ్డలకు కూడా వినుబుద్ధి పుట్టించండి, అల్లరి చేయకుండా మంచి మనసు దయచేయమని నాయన. వాతావరణాన్ని కూడా ప్రభా మీరు స్వాధీనపరచుకోండి, ఆ భయంకరమైన వర్షం నుంచి తప్పించమని నీ సన్నిధిలో వేడుకుంటూ అయ్యా మా మధ్యలోనికి రండి, నీ ఆత్మ సంచారం ఇక్కడ ఉంచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. కూర్చోండి అమ్మా. పోయిన వారం ఏం కథ విన్నారు? కుంటివాడు కథ విన్నారా? ఎవరు కుంటివాడు? కుంటివాడు ఎవరు? ఏం చేశాడు కుంటివాడు? ఎవరు వినలేదా? ఎఫ్సి వినలేదా? చెప్పు మరి. వెరీ గుడ్. కుంటివాడు లేచి నడిచాడు. ఎక్కడున్నాడు ఆయన? ఆ దేవాలయం పేరేంటి? దేవాలయం పేరేంటి? శృంగారం. శృంగారం కాదు, శృంగారం అను దేవాలయం. దా ముందుకు రా, ఇక్కడికి రా. శృంగారం అను దేవాలయం. ప్రైజ్ లడక్క. అయితే ఆ దేవాలయం దగ్గరికి ఎవరు వచ్చేవాళ్ళు? ఇంకెవరు వచ్చారు? అయ్యో, ఇంకెవరు వచ్చారు 3 గంటలకి? ఇద్దరు వచ్చారు కదా, వాళ్ళిద్దరు పేర్లు ఏంటి? మర్చిపోయారు. మరి నేను కథ చెప్పనా వద్దా? ఇవాళ గుర్తు పెట్టుకోవట్లేదుగా మీరు. పేతురు యోహాన్ వచ్చారు కదా, వచ్చారా రాలేదా? మరి మర్చిపోయారా మీరు? కంఠత వాక్యం ఏం చెప్పాను? దిగ్గున లేచి నడవమని. వెరీ గుడ్. ఇంకెవరు చెప్తారా కంఠత వాక్యం? అన్నీ మర్చిపోయారు కదా, శిష్యుల పేర్లు మర్చిపోయారు. వాళ్ళని ఏం అడిగాడు ఆయన? పిల్లలు వినాలి. ఏం అడిగాడు ఆయన? ఏం అడగల, వాళ్ళని చూస్తున్నాడంట. వీళ్ళ దగ్గర ఏమైనా దొరుకుతుందేమో అని చూస్తున్నాడంట ఆయన. కానీ వాళ్ళు ఏమన్నా ఇచ్చారా? ఏమి ఇవ్వలేదు. వాళ్ళు ఏమన్నారు? వెండి బంగారాలు మా దగ్గర లేవు, కానీ నజరేయుడైన యేసు నామమున లేచి నడవమని చెప్పారు. మీరు కథ గుర్తు పెట్టుకోవాలి, లేకపోతే వేస్ట్. అమ్మ ఒక డోర్ ఈ అట్టే చూస్తున్నారు అందరు. కుంటివాడు లేచి నడిచినప్పుడు వాళ్ళందరూ కూడా ఏమయ్యారు? షాక్ అయ్యారా? షాక్ అయ్యారంట. వినండి మరి. ఆశ్చర్యపోయి, నిజంగానే ఆశ్చర్యపోయారు వాళ్ళంతా మందిరంలో. మొన్న ఇందాకటి వరకు ఆ గుమ్మం దగ్గర కూర్చున్నది ఇతనేనా అని అడుగుతున్నారు అనమాట. సరే, ఇవాళ కథ నేర్చుకుందామా? మీరు గుర్తు పెట్టుకుంటానంటే చెప్తా, లేకపోతే నేను వెళ్ళిపోతా ఇంటికి. గుర్తు పెట్టుకుంటారా? పేర్లు గుర్తు పెట్టుకోవాలి, ఏ ఊరో గుర్తు పెట్టుకోవాలి. నెక్స్ట్ వీక్ అడిగినప్పుడు మళ్ళీ చెప్పాలి, సరేనా? మీకు ఎవరికైనా కోరికలు ఉన్నాయా? ఏం కోరికలు ఉన్నాయి? వెరీ గుడ్. జాబ్ తెచ్చుకోవాలి. ఇంకా వెరీ గుడ్. బాగా చదువుకోవాలి. ఇంకా వెరీ గుడ్. మంచి మనసు వీడిది. చూసారా? పేదవాళ్ళకి సహాయం చేయాలి. అభిరామ్, మీ ఏం కోరిక ఉందో దాని గురించి మీరు ఇప్పటి నుంచి ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి. యేసయ్యా, నాకు ఈ కోరిక ఉంది, నేను పేదవాళ్ళకి సహాయం చేసినట్లు నాకు సమృద్ధిగా
అనుగ్రహించని ఏంటి? నీకేంటి? ఏం చేస్తావు నువ్వు? వెరీ గుడ్, కలెక్టర్. ఇంకా నెక్స్ట్ నీకేం కోరికలు లేవా? కొంతమందికి బాగా చదువుకొని ఉద్యోగం తెచ్చుకోవాలని, ఇంకొంతమందికి ఇంకా ఉద్యోగాలు చేయాలి. తర్వాత కొంతమందికి ఏంది మంచి డ్రెస్సులు కొనుక్కోవాలి, మంచి ఇళ్ళు కొనుక్కోవాలి కదా, మంచి కార్లు కొనుక్కోవాలి. ఇంకే కొంతమంది ఎలా ఉంటారు, ఫారెన్ వెళ్ళాలని కొంతమంది ఉంటాయి కదా. అట్లాగే ఒక ఊర్లో ఒక ఆయనకి కూడా ఆశ కలిగిందంట. ఎవరో చెప్తారా? బైబిల్లో ఆయన పేరేంటి చెప్తారా? ఆయన ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. ఆయనకు కూడా అంట ఒక కోరిక కలిగిందంట. వినాలి, మీరు మొత్తం అటే చూస్తున్నారు ఒక్కళ్ళు లెగిస్తే. అయితే ఇటు వినండి, మిగతా వాళ్ళు ఇటు చూడండి. అరే కమల అడుగు కూర్చోబెట్టుకోలే టైం మీద. అరే ఎలా నేను కూర్చొని అక్కడ కూర్చుంటాను. మీరు వినాలి, ఇటు మీరు వినండి. నీ చాక్లెట్ కావాలా వద్దారా? చాక్లెట్ ఇస్తారా? దా జోసఫ్ దగ్గర అంట కూర్చో కూర్చో. మాట్లాడద్దు, నోటు మీద వేసుకుంటారు అందరూ. ఇటు చూడండి. మరి ఒక ఆయనకి కోరిక ఉందంట. ఏం కోరికో తెలుసా మీకు? తెలీదా? సరే ఊరి పేరు చెప్తా ఉండండి. ఎరికో పట్టణం. ఎరికో పట్టణంలో, బైబిల్లో ఎరికో పట్టణం ఉంది తెలుసా? ఎరికో పట్టణంలో ఉంటాడు ఆయన. ఆయన గుర్తు రావట్లేదా మీకు? యేసయ్య అంట ఎరికో పట్టణంలో కాదు, ఎరికో గుండా ఆయన వెళ్తుంటే అక్కడ ఆ ఊర్లో ఒక ఆయనకంట యేసయ్యను చూడాలని ఆశ కలిగిందంట. ఆశ కలిగి ఆయన ఏం చేశాడంటే గబగబా వెళ్ళి ఒక చెట్టు ఎక్కి నుంచున్నాడంట. వెరీ గుడ్. ఎవరు చెప్పింది? వెరీ గుడ్. అట్లా వివిఎస్ లో చెప్పారా? అట్లా గుర్తు పెట్టుకోవాలి. ఆయన అవునా, చాలా బాగా చదువుతున్నారు మీరు. సరే వినండి. ఆ జక్కయ్య ఏం చేశాడంటే యేసయ్య ఎవరో చూడాలి అని చెప్పి ఆయనంట గబగబ, అంతవరకు తెలియదంట యేసయ్య ఎవరో జక్కయ్యకి. జక్కయ్య ఒక ఆఫీసర్, ఊరంతా తిరుగుతాడు, అందరు తెలుసు. బిల్ కలెక్టర్ కాబట్టి అవన్నీ కట్టించుకుంటాడు కాబట్టి ప్రజలు చాలా మంది ఆయనకు తెలుసు. కానీ యేసయ్య ఎవరో ఆయనకి తెలీదు. నువ్వు దించే కిందకి వాడిని. కాముగుచ్చు నోటు మీద వేలేసి. అయితే ఈయనంట అసలు ఎవరు ఈయన, నేను చూడాలి. ఎట్లాగా ఈ ఊర్లో వస్తే జనమంతా గుమిగూడారు అనుకో. ఇప్పుడు జోసఫ్ ఉన్నాడు, ఈ బాబు ఇక్కడ నుంచున్నాడు అనుకో, చుట్టూ మనం అందరూ నుంచున్నాం అనుకో, వాడికి అక్కడ ఎవరు వచ్చేది కనపడుద్దా? కనిపిస్తుందా? కనిపించదు, ఎందుకంటే చిన్నగా ఉన్నాడు కాబట్టి. అయితే పొట్టివాడంట జక్కయ్య. ఎలా అంటాడు? పొట్టివాడు అవటం వల్ల నాకు కనపడదు, అసలు ఆయన ఎవరో నేను చూడాలి, ఎలా ఉంటాడో చూడాలి. ఆయన చాలా అద్భుతాలు చేస్తున్నాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడు. ఈయన ఎవరో నేను తెలుసుకోవాలని చెప్పి పైకి ఇక్కడ కూర్చుంది. ఈయన ఎవరో నేను తెలుసుకోవాలని చెప్పి ఏం చేశాడంటే చెట్టు ఎక్కాడంట. ఏ చెట్టు? వెరీ గుడ్. ఏ చెట్టు ఎక్కాడు? మేడి చెట్టు ఎక్కాడు. మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడంట. వాడు ఎట్ట చైర్లో కూర్చున్నాడు అట్ట జక్కయ్య కూడా చెట్టు ఎక్కి కూర్చున్నాడంట. చెట్టు ఎక్కి కూర్చొని చూస్తున్నాడు. చెట్టు ఎక్కి, మీరు ఇప్పుడు ఎక్కారా చెట్లు? ఎక్కలేదా? చెట్లు ఎక్కలేదా? జామ చెట్లు ఎక్కలేదా? నేను ఎక్కా చిన్నప్పుడు, పైకి ఎక్కి కాయలు కోసుకునే వాళ్ళం. మీరెవరు ఎక్కలేదు? అయితే మీ అన్నయ్య ఎక్కాడా? అయితే జక్కయ్య అంట చెట్టెక్కి కూర్చున్నాడంట. కింద ఎవరికి తెలియదు జక్కయ్య చెట్టెక్కిన సంగతి. ఎవరికైనా తెలుసా? తెలీదు. మరి యేసయ్యకు తెలుసా?
తెలుసు కదా, ఏసయ్య అన్ని చూస్తాడు, అన్ని తెలుసు కదా ఏసయ్యకి. అయితే ఈ జక్కయ్య ఏమో ఎవరికి తెలియదులే, నేను పై నుంచి హ్యాపీగా ఎక్కి కూర్చున్నాను, ఏసయ్య ఎట్లా ఉంటాడు, ఎటు వెళ్తాడు అన్ని చూడొచ్చు నేనని చెప్పి ఆ చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ఆ లోపల ఏసయ్య ఏం చేశాడు, ఆ ఎరుకో ప్రాంతం గుండా వెళ్తా ఆ రూట్లో వచ్చాడు అనమాట. వచ్చేసరికి ఎక్కడ ఆగాడు ఏసయ్య? నేరుగా వచ్చి ఇక్కడ చెట్టు అనుకో, ఈ చెట్టు మీద జక్కయ్య ఉన్నాడు, ఇక్కడే ఏసయ్య ఏం చేశాడు, ఆగాడు అనమాట. ఏందబ్బా వెనకందరూ ఏమనుకుంటున్నారంటే, ఏంటి యేసుప్రభు వారు ఇక్కడ ఆగారు, ఇక్కడ ఆగారేంటి అనుకుంటున్నారు. మేడి చెట్టు, అది కూడా ఏం చెట్టు? మేడి చెట్టు పైకి ఎలా ఉంటది, బాగుంటది చూడటానికి కదా, మంచి కలర్ఫుల్ గా ఉంటది. కానీ లోపలంతా ఏముంటాయి? పురుగులు ఉంటాయి. ఏముంటాయి? పురుగులు ఉంటాయి. అయితే ఈ జక్కయ్య కూడా అలాంటి చెట్టు ఎన్నుకొని పైకెక్కి కూర్చున్నాడు. అక్కడ దాకా వచ్చి యేసయ్య జక్కయ్యని చూసి, జక్కయ్య దిగిరా, నేను మీ ఇంట్లో ఉంటానని చెప్తాడు. చెప్పగానే ఆ జక్కయ్యకి భలే ఆశ్చర్యం వేస్తుంది. ఆయన అసలు ఏమనుకొని వెళ్ళాడు, ఊరక నేను చూస్తాను ఆయన్ని, యేసుప్రభు ఎలా ఉంటుంది, జోసెఫ్ నీకు VBSలో నిద్ర, ఇప్పుడు నిద్రేనంటారా? విను, నేను చూస్తాను, ఊరకనే ఆయన ఎలా ఉంటాడో చూస్తాను, చాలా మంది జనసమూహం ఆయన్ని వెంబడిస్తున్నారు కదా, నేను కూడా చూస్తానని చెప్పి చెట్టు ఎక్కాడు. కానీ యేసయ్యకి తెలుసా, యేసయ్యకి ముందే చెప్పాడా, నేను పలానా చెట్టు ఎక్కుతాను ప్రభువా నన్ను చూడని? ఆయనకి ఏం చెప్పక్కర్లా, మనం యేసయ్యకి అన్ని మనం చేసే పనులన్నీ కూడా యేసు ప్రభువుకి తెలుసు. అయితే అక్కడికి వచ్చి ఏమన్నాడంటే, జక్కయ్య దిగిరా, నేను మీ ఇంటికి వస్తానంటే ఎంత సంతోషమో కదా. ఇప్పుడు చాలా మంది ఉన్నారు, ఇటు వినాలి పిల్లలు, ఇటు తిరిగి కూర్చోండి, మీరు ఇటు తిరిగి కూర్చోండి, అటు తిరగండి. జక్కయ్య ఏం చేశాడు, గబ్బా దిగొచ్చేసాడంట. మనం కూడా ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు అక్కడున్న, ఇప్పుడు చాలా మంది సినిమా వాళ్ళని చూడటానికి వెళ్తారా లేదా? ఇటు పిల్లలు ఎవరు వింటల్లా, సినిమా వాళ్ళని చూడటానికి వెళ్తారా లేదా? వెళ్తారు పిల్లలు కదా, వెళ్తారు. వాళ్ళు వచ్చి పిలిస్తే ఇంకా హడావుడికి వెళ్ళిపోతారు కదా. కానీ జక్కయ్య ఎవరిని చూడాలనుకున్నాడు? యేసు ప్రభుని చూడాలని. చూసారా, జక్కయ్య బయట ఎన్ని మంచి పనులు చేయకపోయినా కూడా ఒక మంచి ఆలోచన, ఒక మంచి ఆశ, ఒక మంచి పని చేశాడు. ఏంటది? యేసయ్యను చూడాలని ఆశ కలిగింది. అయితే దిగిన తర్వాత అక్కడ చుట్టూ చాలా మంది ఉంటారు కదా, వాళ్ళందరూ అన్నారంట, ఏంటి యేసు ప్రభు ఆయన పాపి కదా, ఆయన ఇంటికి వెళ్తున్నాడేంటి, వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను మీ ఇంట్లో ఉంటానని చెప్తున్నాడేంటి అని చెప్పి వాళ్ళంతా గుసగుసలు ఆడుకుంటున్నారంట. మరి గుసగుసలు ఆడుకునేది యేసయ్యకి తెలుసా లేదా? తెలుసు కదా. కానీ యేసయ్య ఏం మాట్లాడలేదంట. నేరుగా జక్కయ్యని దిగగానే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి అక్కడ భోజనం చేస్తే వాళ్ళందరూ ఇలా మాట్లాడుకుంటా ఉన్నారంట. యేసు ప్రభు ఎప్పుడైతే వినాలి వాళ్ళ ఇంటికి వెళ్ళాడో జక్కయ్య మనసు మారిపోయిందంట. మారిపోయి ఏమంటున్నాడంటే, ప్రభా నేను ఎవని దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో వాళ్ళకి 4 ఇంతలు ఇస్తాను ప్రభా, ఎక్కువ అని చెప్పాడంట. మరలా నా ఆస్తిని అంతా అమ్మి బీదలకు ఇస్తానంటున్నాడంట. చూసారా ఎంత మంచి మనసు. మరి తను ఇప్పుడు 10 రూపాయలు కట్టాలనుకో, వాళ్ళ దగ్గర ఎక్కువ కట్టించుకునేవాడంట డబ్బులు. ఇదివరకు యేసయ్యను చూడక ముందు ఆయన చేసే ఉద్యోగం దగ్గరే ఆయన పని ఏంటంటే ఈ డబ్బులన్నీ కట్టించుకుంటాడు అనమాట. అయితే వాళ్ళు 10 కట్టాలంటే ఎక్కువ కట్టించుకోవడం, 100 కట్టాలంటే దానికి మించి ఇంకా కట్టించుకోవడం, ఇట్లా చేస్తూ ఉండేవాడు అనమాట. అయితే ఆయన జీవితం, ఆయన వస్తున్నాడు అనుకో ఊర్లో, బా వీడు పొట్టోడు వస్తున్నాడు, ఎంత డబ్బులు తీసుకుంటున్నాడు అని అంటారంట. మళ్ళీ ఇంకో చోటుకి వెళ్ళి, అమ్మ వీడి జీవితమే మారలేదు, వీడంతా ఏంది ఇంత చేస్తున్నాడు అని చెప్పి అందరూ తిట్టుకోవడమే జక్కయ్యని. ఎవరిని తిట్టుకుంటున్నారు? ఎందుకని తను జీవితంలో మార్పు లేదు, అత్యాశ అనమాట, ఆశ. ఆ డబ్బంతా తీసుకుని బాగా ధనవంతుడైపోయాడు. ఏమైపోయాడు? బాగా డబ్బున్నవాడైపోయాడు జక్కయ్య. ఇక యేసు ప్రభు ఎప్పుడైతే ఆయనకు ఆశ కలిగిందో ఆ చెట్టు దగ్గరికి ఎక్కి పైన కూర్చున్నాడో, ఆ సమయంలో యేసు ప్రభు అక్కడికి వచ్చి ఆయన్ని కిందకి రా అని పిలిచి ఆయన ఇంటికి వెళ్ళాడో, ఆయన జీవితం ఏమైపోయింది? మారిపోయింది. ఆయన జీవితం మారిపోయి యేసయ్యని వెంబడిస్తున్నాడు అనమాట. అంతేకాక ప్రభు అక్కడ ఏమని చెప్తాడంటే, నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చనని చెప్తాడు. నశించింది ఎవరు నశించిపోయారు అక్కడ? జక్కయ్య నశించిపోయాడు కదా, ఆ నశించిపోతున్నాడు. ఇంకా ఏంటి? ఆ డబ్బు పాపములోనే ఆయన ఏమవుతున్నాడు?
నశించిపోతున్నాడు. రోజు రోజుకి జనాల తిట్లు ఎక్కువైపోతున్నాయి ఆయనకి. ఆయనేమో మారట్లేదు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభుని చూడాలని ఆశ కలిగిందో అప్పుడు ఆయన జీవితంలో ఏమొచ్చింది? మార్పు వచ్చింది. మార్పు రాగానే అసలు ఇప్పుడు ప్రజలంతా కూడా ఆయనంట ఏంటి జక్కయ్యేనా, అమ్మో ఎంతగా మార్పు వచ్చింది, జక్కయ్యేనా భలే చేస్తున్నాడే, ఎక్కడైతే డబ్బులు ఎక్కువ తీసుకున్నాడు ప్రతి మనిషికి తిరిగి 4 గంటలు ఎక్కువ ఇచ్చేసేసాడట. చూసారా ఎంత మంచి మనసు అయింది. యేసయ్యను చూస్తే జీవితం ఏమైపోద్ది? మారిపోద్ది. మరి మీరు సండే స్కూల్కి వస్తున్నారు కదా, మరి మీరు కూడా ఎలా ఉండాలి? హెప్సీ నీకు అటే పని, ఇటు తిరుగు. యేసయ్యను చూసినప్పుడు మీరు సండే స్కూల్కి వస్తున్నారు కదా, మరి మీరు బైబిల్ చదువుకుంటున్నారు ఇంటి దగ్గర? ప్రార్థన చేసుకుంటున్నారా? పోనీ VBSలో చెప్పిన కథలు, సండే స్కూల్లో ఆంటీ వాళ్ళు చెప్పే కథలు వింటున్నారా? మరి విన్నారా? గుర్తు పెట్టుకున్నారా? మరి మీ జీవితం కూడా మారాలి కదా. మారిందా? మరి మారట్లేదా? ఎందుకని? ఇంకా బైబిల్ చదవట్లేదా? ఎందుకని? మరి బైబిల్ చదివితేనే కదా యేసయ్య నీతో మాట్లాడేది. స్కూల్ బుక్స్ చదువుతావా? మరి బుక్స్ చదివినప్పుడు బైబిల్ కూడా చదువుకోవాలిగా. రేపటి నుంచి ఏం చేయాలి? రేపు కాదు, ఇవాళ నుంచే మీరు సండే స్కూల్లో అయిపోయి ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు ఎన్ని పనులున్నా కూడా మీరేం చేయాలా? మోకరించి ప్రార్థన చేసుకొని బైబిల్ ఒక్క వచనమైనా చదువుకోవాలి. మీకు చదవటం రాదనుకో, మీ మమ్మీ డాడీని కూర్చోబెట్టి, లేకపోతే మీ అక్కోళ్ళు ఉంటారుగా, మీ అన్నయ్య వాళ్ళు ఉంటారుగా, వాళ్ళని అడిగి నాకు ఒక వచనం చదవ్వా బైబిల్లో వాక్యం అని చదివించుకొని ప్రార్థన చేయాలి. చూసారా జక్కయ్య యేసయ్యను చూడటం వల్ల ఎంత ఆశీర్వాదం ఆయనకి. మరి ఆశీర్వాదాలు మీకు వద్దా? కావాలా వద్దా? మరి కావాలంటే ఏం చేయాలి? మీరు యేసయ్యని చూడాలని ఆశకెళ్తే ఆయనే మీ దగ్గరకు వస్తాడు. అవునా? దామ్మ కూర్చో, ఇట్రా, ముందుకురా, నువ్వురా ముందుకురా. మరి మీ అందరికి కావాలా వద్దా యేసయ్య? కావాలా? కావాలంటే ఏం చేయాలి? మరి ప్రార్థన చేసుకోవాలి, బైబిల్ చదువుకోవాలి. ఇంకా స్కూల్లో ఎలా ఉండాలి? టీచర్ చెప్పినవన్నీ చెయ్యాలి. మళ్ళీ సండే స్కూల్లో ఆంటీ వాళ్ళు చెప్పినవన్నీ, మీ పాస్టమ్మ గారు పాస్టమ్మ ఆంటీ చెప్పినవన్నీ చెయ్యాలి. తర్వాత ఇంట్లో మమ్మీ డాడీకి హెల్ప్ చేయాలి. వాళ్ళ మాట వినాలి. మీకంటే పెద్దోళ్ళు ఉన్నారనుకో, వాళ్ళ మాట వినాలి. టీవీలు చూస్తున్నారా? ఎవరన్నా చూస్తున్నారా? ఎంతమంది టీవీ చూస్తున్నారు? చెయ్యొద్దండి. అబద్ధం ఆడకుండా ఎత్తాలి పెద్ద పిల్లలు. యేసయ్య అన్ని చూస్తాడు. చూసారా? అంత పైకి చెట్టెక్కిన జక్కయ్యను కూడా చూశాడు యేసయ్య. మిమ్మల్ని కూడా చూస్తాడు. చూస్తున్నారు? ఏం చూస్తారు మీరు టీవీలో? సినిమానా సీరియల్సా? సీరియల్స్, ఇంకా బొమ్మలు, ఇంకా సినిమాలు, ఇంకా జబర్దస్త్లా. అమ్మో ఇన్ని చూస్తున్నారు మీరు. సండే స్కూల్కి వస్తున్నారు కదా, మీరు ఇంకా అవన్నీ చూడొద్దు. ఎవరిని చూడాలి? వాళ్ళ కథను బట్టి యేసయ్యను చూడాలి. మరి జక్కయ్యకి అవన్నీ ఉన్నాయి. ఏంది? ఆయన చాలా ధనవంతుడంట జక్కయ్య. సినిమా థియేటర్కి కూడా వెళ్ళక్కర్లా ఆయన. అర్థమైందా? బయటికి వాళ్ళకి ఆయన ఇంట్లోకే వస్తాయి అన్నీ. మరి అయినా కూడా అవన్నీ పక్కన పెట్టేసి ఏం చేశాడు ఆయన? యేసయ్యను చూడాలని వెళ్ళాడు. మీరు కూడా ఇవాళ నుంచి తీర్మానం చేసుకోండి, ఇవన్నీ మేము చూడము. చూడకుండా ఎవరిని చూస్తాము? యేసయ్యను మాత్రమే చూస్తాము. యేసయ్యను చూడటం వల్ల జక్కయ్యకి ఏమైంది? రక్షణ కలిగింది. ఆ నరకం నుంచి తప్పించబడ్డాడు. నరకం ఎలా ఉంటుందో తెలుసా మీకు? అగ్ని ఆరదు, పురుగు చావదు. అగ్ని ఇప్పుడు కొంచెం సేపు బాగా ఎండొచ్చింది అనుకో, మనం ఎలా చెప్పులు లేకుండా నడుస్తామా? ఎండలో మామూలు హాయిగా వెళ్తామా? వెళ్ళలేం కదా, భయంకరంగా ఉంటుంది. మరి ఆ కొద్దిసేపు ఎండే నువ్వు తట్టుకోలేకపోతే మరి నరకంలో అగ్ని గోళం అంటది. గోళం అంటే ఎలా ఉంటుంది? పైన కింద వెనక ఎటు చూసినా ఇక అగ్నే. ఇక మనం కూర్చోలేం, నిలబడలేం. మరి అరుపులు, కేకలు. మరి అక్కడ ఎవ్వరు యేసయ్య కూడా ఇక తప్పించాడు. నరకంలో ఒక్కసారి వేసాడంటే ఇంక ఎవ్వరు మనల్ని తీయలేరు బయటకు. నువ్వు మరి ఇక్కడ కానీ నువ్వు పాపం చేసావంటే, అబద్ధాలు ఆడినా, దొంగతనం చేసినా, తల్లిదండ్రుల మాట వినకపోయినా, ప్రార్థన చేసుకోకపోయినా ఏం చేస్తాడు యేసయ్య? అగ్నిగుండంలో వేస్తాడు. మరి ఎప్పుడైనా కాలేటు పొయ్యి వెలుగుతున్నప్పుడు అక్కడ చేయబెట్టి చూసానా? వేడిది ఏదైనా పట్టుకోగలుగుతారా? మరి అవి చేయకపోతే మరి భయం ఉందా మీకు?
అమ్మో నేను ఈ సినిమాలు చూస్తే, ఈ సీరియల్ చూస్తే, ఈ టీవీలు చూస్తే మరి నేను కూడా నరకానికి వెళ్తానన్న భయం మీలో ఉండాలి. అర్థమైందా? చేయకుండా ఉంటారు ఈ రోజు నుంచి. మీ మమ్మీ వాళ్ళు చూస్తున్నా కూడా చెప్పండి, మాకు చర్చిలో చెప్తున్నారు మనం చూడకూడదంట, చూడొద్దు మమ్మీ అని కట్టేసేయండి. టీవీ కొట్టారనుకో, కొట్టించుకోండి ఒక దెబ్బ. ఏం చేస్తాడు ఏసయ్య ఆ దెబ్బ దండించుకుంటే మిమ్మల్ని? నా కొరకు ఈ బిడ్డ దెబ్బ కొట్టించుకున్నాడని మీకు రెండింతల ఆశీర్వాదం ఇస్తాడు. అర్థమైందా? మీరు ఇంట్లో ఎవరు కూడా చూడొద్దు, ఫోన్లు కూడా చూడొద్దు. ఫోన్లు అన్నీ చెత్తయ్య, మంచి ఏమి లేవు. కళ్ళు పేలిపోతాయి. అర్థమైందా? నల్లకు కూడా అవుతాయి కళ్ళు. అసలు ఎన్ని ఇంద్రధనుసులు అన్న కలర్స్ అన్ని చెప్తున్నారు. మరి ఇన్ని తెలిసి ఎందుకు చూస్తున్నారు ఫోను? కళ్ళు పోయినా పర్వాలేదు మీకు కదా, నల్లగైనా పర్వాలేదు చూడాలి. కానీ గుర్తుపెట్టుకోండి, యేసయ్య వచ్చే సమయము దగ్గరకు వచ్చేసింది. ఈ లోపల మనం యేసయ్యని తెలుసుకోలేదనుకో, మనం ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటా పాడుకుంటా, సండే వచ్చినప్పుడు బిర్యానీలు తినుకుంటా, తర్వాత మండే నుంచి సాటర్డే వరకు స్కూల్లో ఎంజాయ్ చేస్తా, అట్లా ఉన్నామనుకో ఏమవుతుంది తెలుసా? అగ్నిగుండంలో పడేస్తాడు యేసయ్య. ఎన్నిసార్లు చెప్పారో వీళ్ళకి. సండే స్కూల్ చాలా సార్లు వెళ్ళారు కదా, VBSకి చాలా సార్లు వెళ్ళారు కదా, మరి తెలుసుకున్నారా? మరి జక్కయ్య ఒకేసారి, మీరైతే ఇన్నిసార్లు వచ్చి ఇంకా రక్షణ పొందలేదన్నారు. జక్కయ్య ఒక్కసారే చెట్టు ఎక్కాడు, చూశాడు, నేరుగా యేసు ప్రభుని ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. అర్థమైందా? మరి మీరు కూడా తీర్మానం చేసుకుంటారు, ఈ రోజు నుంచి ఎవరిని చూడాలి? యేసయ్యని చూడాలి. అర్థమైందా? కనపడతాడు. కంటద వాక్యం చెప్తా ఉండు, కంటద వాక్యం చెప్తా. చెప్పాడక్క, చెప్పాడు. అట్లా మీరేం చేయాలి? పోయిన వారం కథ మర్చిపోయాను ఆంటీ అన్నారు. పోయిన వారం కథ ఏంటి చెప్పండి? పుట్టి కుంటివాడు శృంగారం అనే దేవాలయం దగ్గర కూర్చున్నాడు. కూర్చుంటే రోజు ఏం చేస్తాడు ఆయన? వచ్చే పోయే వాళ్ళ దగ్గర అడుక్కుంటా ఉన్నాడు. కానీ ఒక రోజు వచ్చారు పేతురు, యోహాను ప్రార్థనా కాలంలో. వాళ్ళు ప్రార్థనా కాలం ఎన్నింటికని చెప్పారు అక్కడ? బైబిల్లో 3 గంటలకని చెప్పింది. ఆ 3 గంటలకు వాళ్ళిద్దరు వచ్చారు. కానీ వాళ్ళని చూసి ఆయన ఏమనుకున్నాడు? వీళ్ళ దగ్గర ఏమైనా దొరుకుతుందేమో అని చెప్పి చాలా ఆశగా చూశాడు. కానీ వాళ్ళు ఏమన్నారు? మా దగ్గర తేరి చూశారంట. వాళ్ళు చూసి మా దగ్గర వెండి బంగారం లేదు, కానీ నజరేయుడైన యేసు నామములో లేచినాడు అని. కానీ వాళ్ళకంత శక్తి ఇచ్చాడు కదా దేవుడు, ప్రార్థన శక్తి. మరి పోయిన వారం కథ విన్నారు కదా, మీరు ప్రార్థన చేసుకున్నారా? ఎవరికన్నా ఎవరి గురించి అన్నా చేశారా? మాకు కూడా అలాంటి శక్తి ప్రభు అని చెప్పి అడగమన్నాను కదా, అడిగారు ఎవరన్నా? గట్టిగా నడిచావా? ఓకే, ప్రార్థన చేసుకోవాలి. అర్థమైందా? మనకి దేవుడు శక్తి ఇచ్చినప్పుడు మనం కూడా ఏం చేయాలి? ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి. చూసారా వాళ్ళకి ప్రార్థన చేయడం ఎంత శక్తి వచ్చిందో? మనం కూడా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన రోజు చేసుకున్నాం అనుకో, రోజుకి మనకేమవుతుంది? శక్తి వస్తుంది. రోజు అన్నం తింటుంటే మనకేమొస్తుంది? బలం వస్తుందా? రావట్లేదా? అట్లాగే ప్రార్థన కూడా చేసుకుంటే మనకి బలం వస్తుంది. అలాగే ఈ రోజు కథ ఏంటి మరి పిల్లలు? ఈరోజు కథ ఏంటి? జక్కయ్యలాగా మీరు కూడా మార్పు చెందాలన్నమాట. అర్థమైందా? మీరు ఈ రోజు నుంచి ఏం చూడాలి? ఫోన్లు చూడకూడదు, యేసయ్యనే చూడాలి. అర్థమైందా? కంటద వాక్యం చూడండి. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చానని చెప్పాను. లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనం. రాసుకుంటారు ఎవరన్నా? మళ్ళీ పలుకుతారా? మీరు వచ్చేటప్పుడు నోట్స్ పెన్ను కూడా తెచ్చుకోవాలి. అర్థమైందా? బైబిల్ తెచ్చుకోవాలి, నోట్స్ పెన్ను తెచ్చుకోవాలి. స్కూల్లో రానిస్తారా మిమ్మల్ని బుక్స్ లేకుండా? రానిస్తారా? రానివ్వరు కదా. మరి సండే స్కూల్కి ఎందుకు అలా వస్తున్నారు? ఆంటీ వాళ్ళు ఏమనర్లేనా? బైబిల్, నోట్స్, పెన్ను.
మరి ఎందుకు తెచ్చుకోలేదు? దాచుకోమని ఇంటి ఏమేమి ఉండాలి? బైబిల్, మీకు అందరూ ఉంటేనే రండి, లేకపోతే ఎందుకంటే వచ్చి మీరు వెళ్ళిపోయి ఏదో స్నాక్స్ కోసం రావచ్చు. కంటి మరి మీరు ఎప్పుడు నేర్చుకుంటారు? సరేనా? ఆంటీ మాకు చెప్తున్నారు ప్రతి వారం బైబిల్ ఉండాలి. మళ్ళీ పలుకుతారా గంట వాక్యం? నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను. లూకా 19వ అధ్యాయము 10వ వచనము. రాసుకోండి అక్క, ప్రేయర్ చేస్తా. యేషుబా పిల్లలకి అసలు ప్రార్థన అనగానే ప్రతి వారం చెప్తా. మీకు ఎన్నిసార్లు చెప్పుంటాను నేను కదా? ఎన్నిసార్లు చెప్పుంటాను? ఏం చెప్పాను? ప్రార్థన అనగానే ఏం చేయాలి? 3 కంప్లీట్ అయిపోవాలి. ఏంటంటి? మోకరించాలి, మూడోది వెరీ గుడ్. మరి చేస్తున్నారా? ఇంకా చూస్తున్నారు. అంటే ఏం చెప్పారు? దేనికో ఎవరి కోసం చెప్పారు? జక్కయ్య కదా. జక్కయ్య నశించిపోయిన తన జీవితాన్ని దేవుడు ఏం చేశారు? యేసయ్య ఎక్కడికి వచ్చారు? ఎక్కడికి వచ్చి ఆగారు యేసుప్రభు వారు? మేడు చెట్టు దగ్గర. ఏమెక్కారు? జక్కయ్య మేడు చెట్టు ఎక్కినప్పుడు యేసుప్రభు వారు అక్కడికి వచ్చి ఆగి ఎవరిని చూశారు? చెట్టు మీద ఉన్న జక్కయ్యని చూసి ఇక్కడ జస్ట్ ఆటో దిగిరంట. ఏం చేశాడు దేవుడు? జక్కయ్య దగ్గరికి వచ్చాడు. తన ఎవరిని చూశాడంటే తన అంటే పై రూపాన్ని చూడలేదు, జక్కయ్య హృదయాన్ని చూశాడు. నశించిపోతున్న తన ఆత్మీయ జీవితాన్ని ఎవరు చూశారు? ప్రభు అయిన యేసు ప్రభు చూసి ఏం చేశారు? జక్కయ్య, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, త్వరగా దిగిరా అని సన్నగానే ఏం చేశాడు జక్కయ్య? మనం పాడుకుంటాం కదా, ఏం పాట? నక్కి నక్కి వచ్చినాడు జక్కయ్య, జక్కయ్య పొట్టి జక్కయ్య. పాడదామా? ఒకసారి యాక్షన్ చేసి మనం ముగించుకుందాం, ఓకేనా? పైకి లేవండి. ఎవరికి ఉంది ఇంట్రెస్ట్ ఇక్కడ? ఒక్కరి యాక్టివ్ ఉండాలి, యాక్టివ్ ఉండాలి. ఎప్సి బాగా చెయ్యాలి, యాక్షన్ చేయాలి. మీరు ఏం చేస్తున్నారంటే అసలు యాక్షన్ నాలో ఓపుకుందో లేదా, అమ్మో పడిపోతాను, అలా ఉండకూడదు. దేవుణ్ణి ఎలాగా? సంతోషంతో, మన పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో మనం ఏం చేయాలి? దేవుడైన యెహోవాను మనం ఏం చేయాలి? సన్నుతించాలి, స్తుతించాలి, కీర్తించాలి. నువ్వు వస్తావా? నెక్స్ట్ వీక్ వద్దులే, ఎందుకంటే పైన బయట వాటర్, ఎందుకంటే ప్లేస్ సరిపోదు కదా, అందరూ యాక్షన్ చేయాలి కాబట్టి. ఓకేనా? రెడీ? 1 2 3 స్టార్ట్. నక్కి నక్కి వచ్చినాడు జక్కయ్య, జక్కయ్య పొట్టి జక్కయ్య, మేడి చెట్టు ఎక్కుతూ జారినాడు జక్కయ్య, జక్కయ్య పొట్టి జక్కయ్య, జక్కయ్య పొట్టి జక్కయ్య. మళ్ళీ నక్కి నక్కి వచ్చినాడు జక్కయ్య, జక్కయ్య పొట్టి జక్కయ్య, మేడి చెట్టు ఎక్కుతూ జారినాడు జక్కయ్య, జక్కయ్య పొట్టి జక్కయ్య. పాడాలి మీరు. కన్నులే అలసిపోయి కొమ్మ మీద వాలినాడు, యేసు కొరకు ఎదురు చూచినాడు. అలసిపోయి కొమ్మ మీద వాలినాడు, యేసు కొరకు ఎదురు చూచినాడు. జక్కయ్య పొట్టి జక్కయ్య. మళ్ళీ జక్కయ్య పొట్టి జక్కయ్య, నక్కి నక్కి వచ్చినాడు జక్కయ్య, జక్కయ్య పొట్టి జక్కయ్య, మేడి చెట్టు ఎక్కుతూ జారినాడు జక్కయ్య, జక్కయ్య పొట్టి జక్కయ్య, జక్కయ్య పొట్టి జక్కయ్య. కన్నులెత్తి చూచినాడు యేసయ్య, కిందికి దిగిరమ్మన్నాడేసయ్య. మళ్ళీ కన్నులెత్తి చూచినాడు యేసయ్య, కిందికి దిగిరమ్మన్నాడేసయ్య. పరుగున దిగి వచ్చినాడు జక్కయ్య, పరుగున దిగి వచ్చినాడు జక్కయ్య, యేసయ్యను చేర్చుకొనే జక్కయ్య, యేసయ్యను చేర్చుకొనే జక్కయ్య, జక్కయ్య పొట్టి జక్కయ్య, జక్కయ్య పొట్టి జక్కయ్య. నక్కి నక్కి వచ్చినాడు జక్కయ్య, జక్కయ్య పొట్టి జక్కయ్య, మేడి చెట్టు ఎక్కుతూ జారినాడు జక్కయ్య, జక్కయ్య పొట్టి జక్కయ్య,
జక్కయ్య. బాగుందా? జక్కయ్య ఎలా వచ్చాడంట? నక్కి నక్కి నక్కి. ఎందుకు అంటే యేసయ్యను చూడటానికి నక్కి నక్కి వచ్చి ఏమెక్కాడు? మేడి చెట్టు. మీరు కూర్చోండి, మోకాళ్ళ మీద రండి. మరి మీరు ఎలా రావాలి యేసయ్య దగ్గరికి? నక్కి నక్కి రాకూడదు. ఎందుకంటే తన పాప జీవితాన్ని తనకు తెలుసు కాబట్టి దేవుడి దగ్గరికి ఎలా వచ్చాడు? నక్కి నక్కి వచ్చాడు. అయితే తనకేముంది? యేసయ్యను చూడాలని ఆశ ఉంది కాబట్టి యేసయ్యను చూడటానికి ఎలా వచ్చాడు? ఎలాగైనా యేసు ప్రభుని రోజు నేను చూడాలి అనగానే ఆయన్ని కళ్ళారా చూడాలనుకున్నాడు దేవుడు. తన హృదయాన్ని జక్కయ్య పాడైపోయినా నశించిపోయినా జక్కయ్య జీవితాన్ని ఎవరు చూశారు? ప్రభు అయిన యేసుక్రీస్తు చూసి ఏం చేశాడు? నశించిపోయిన తన జీవితాన్ని రక్షించటానికే యేసు ప్రభు ఆ మార్గాన వచ్చినాడు. మనం కూడా ఏడికి ఎందుకు వచ్చాము? అబద్ధాలతో, బూతులతో, చెడ్డ మాటలతో, ఈ మాటలన్నిటితో మన హృదయం ఏమైంది? చెడిపోయింది. చెడిపోయిన హృదయాన్ని బాగు చేసుకోవటానికి మనకు ఇప్పుడు ఆరోగ్యం బాగోలేదనుకోండి, ఎక్కడికి వెళ్తాం? హాస్పిటల్కి. హాస్పిటల్ ఎవరు ఉంటారు? మన పరమ డాక్టర్ ఎవరు? హృదయాన్ని బాగు చేసే డాక్టర్ ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ప్రశస్తమైన అమూల్యమైన రక్తంతో మన ప్రతి పాపాన్ని, అబద్ధాలని, బూతుల్ని, దొంగతనం, చిన్న చిన్న దొంగతనాలు చేస్తారు కదా, వాటన్నిటిని వేసి ఏం చేశాడు? ఎప్పుడో ఆయన రక్తంతో కడిగేశారు. మనం ఇప్పుడు ఏం చేయాలి? ఆ హృదయాన్ని యేసయ్యకి, మీ చిన్ని హృదయాన్ని ఎవరికి ఇవ్వాలి? యేసయ్యకి ఇచ్చినట్లయితే ఆయన మీ హృదయంలోనికి, నా హృదయంలోనికి ఎప్పుడో వచ్చాడు ఆయన. మరి మీ హృదయంలోనికి వచ్చాడా? వస్తున్నాడా? ఇంకా రాబోతున్నాడా? ఆయన రాబోతున్నాడు. ఆల్రెడీ ఏం చేయాలి? మీకు వచ్చేసి ఉన్నాడు కాబట్టి మీరు ఇక్కడికి రాగలుగుతూ వచ్చారు. మరి వచ్చిన ఆయన్ని మీరేం చేయాలి? ఆ హృదయం అనే సింహాసనం మీద ఆశీనుడై కూర్చునేలాగను ఏం చేయకూడదు? నాకు ఆంటీ ఏం చెప్పారు? ఏం చూడకూడదు అని చెప్పారు? ఫోన్ ఎక్కువ చూస్తారు కదా మీరు. ఫోన్ ఇస్తేనే అన్నం తింటాం. ఎన్ని చూడకూడదు. ఎందుకంటే యేసయ్య మనం ఎక్కడి నుంచి చూస్తున్నాడు? పరలోకం నుండి ఏం చేస్తున్నాడు? ప్రతి వారిని చూస్తున్నాడు. ఎలా చూస్తున్నారు? సామెతలు 15:3 అంటాడు, యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉండు, చెడ్డవారిని మంచివారిని, చెడ్డ పిల్లల్ని మంచి పిల్లల్ని నన్ను అందరినీ కూడా ఎవరు చూస్తున్నారు? యేసయ్య చూస్తాడు, ప్రతిఫలం ఇస్తాడు. మనం ఎలా ఉండాలి? మరి జక్కయ్య ఒప్పుకున్నాడు కదా, ఎన్ని వంతులు? 4 వంతులు తిరిగి చెల్లించేవాడుగా ఉన్నాడు కదా. మనము కూడా ఎలా ఉండాలి? మనం కూడా పాపాన్ని ఒప్పుకొని యేసు ప్రభుని హృదయంలో చేర్చుకున్నప్పుడు జక్కయ్య తన ఆత్మీయ జీవితానికే కాదు తన కుటుంబానికి కూడా రక్షణ ఇచ్చిన దేవుడు మనకు కూడా బాల్యంలోనే ఏమొస్తుంది? రక్షణ కదా. ఆయన రక్షణ మన కన్నులారా చూడటం కొరకు మనం ఏం చేయాలి? ఈ సమయంలో మోకరించి ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన ఇంకా నేను 1, 2, 3 చెప్పను. ఏం చేయాలి? జోసెఫ్ పైకి మోకాళ్ళు అలాగేస్తారా? స్నాక్స్ నేను ఇవ్వను. మాట్లాడకూడదు. హర్షేనా? రిషి మాట్లాడకూడదు. అయిపోయింది. మొక్కలు మూసుకో. మంచి పాప, గుడ్ గర్ల్, వెరీ గుడ్ బాయ్. ప్రతి ఒక్కరు ఆడపిల్లలు మీకు ఎన్నిసార్లు చెప్పాను చున్నీలు తెచ్చుకోమని? విన్ని వర్ణి పుట్టి నువ్వు నీకు కూడా చెప్పేగా ఏముండాలి? ముసుగు లేకపోతే మీ ప్రార్థన దేవుడు వినడని చెప్పానుగా. ముసుగు లేకపోతే ప్రార్థన వింటాడని చెప్పానా? వినడని చెప్పానా? అవమానం అది. అర్థమవుతుందా? ఎఫ్సి ప్రార్థన మంచి పాప. పరిశుద్ధుడా మా తండ్రి, మహోన్నతుడా, గొప్ప దేవుడా, సర్వాధికారి, సర్వాంతర్యామి, సర్వవ్యాపి, నీకు వందనాలు ప్రభువా తండ్రి. అయా తండ్రి, మహోన్నతుడివి, మహాగణుడివి తండ్రి, మహోన్నత ఉన్నత పరిశుద్ధ స్థలములలో నిత్యము నివాసము చేయి మా గొప్ప దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా ప్రభువా తండ్రి. దినాన్ని ప్రభువా తండ్రి, మీ పరిశుద్ధ దినాన్ని పురస్కరించుకోవటానికి ప్రభువా ఈ సాయంకాల సమయంలో కూడా ప్రభువా అయా లంకదెబ్బ బిడ్డలందరినీ అయా మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభువా తండ్రి కరుణించి కటాక్షించి ప్రభువా అనానుకూలంగా ప్రభువా వాతావరణం ఉన్నప్పటికీ కూడా ప్రభువా తండ్రి అయా
నువ్వు గొప్ప దేవుడిగా ప్రభా ఆశించిన మేరకు ప్రభా ఈ పరిచయం నువ్వు జరిగించుకున్న మీ ప్రేమాంతటికే కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. వచ్చిన ప్రియ బిడ్డలందరిని బట్టి ప్రభా అయా పేరు పేరున మీ కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. వచ్చిన ప్రతి బిడ్డని అయా మీ జ్ఞానంతో నింపండి. ఎత్తబడే వాక్యమును తండ్రి నీరు కట్టి ఫలింపు దయచ్చే ప్రభా. అయా నాడు ఏ రీతిగా జక్కయ్య ప్రభా తండ్రి అయా తండ్రి తన పాపములన్నీ ఒప్పుకొని ప్రభా తండ్రి ఏ రీతిగా ప్రభా 400 చెల్లించి ప్రభా మిమ్మల్ని స్వీకరించేవాడుగా తన ఇంటికి ఆహ్వానించేవాడుగా ఉన్నాడు ప్రభా తండ్రి. బిడ్డలందరూ కూడా రానున్న దినాల్లో ప్రభా తండ్రి వారి ఆత్మీయ జీవితాలు ఆ రీతిగా సిద్ధపడి ప్రభా నశించిపోకుండా వారి ఆత్మీయ జీవితాన్ని రక్షించుట కొరకే ప్రభా నీవు ఈ లోకానికి వచ్చిన తండ్రి తీరుతెన్నుల బిడ్డలందరూ అయా గుర్తెరిగి ప్రభా తండ్రి ప్రభు అయిన యేసుక్రీస్తును వారి సొంత రక్షకుడుగా బాల్యంలోనే అయా అంగీకరించేవారుగా ప్రభా ఆ చిన్ని హృదయాలను తెరవమని ప్రార్థిస్తున్నాను. ఆ చిన్ని హృదయాల్లో అయా మీరు ఎత్తబడే మీ జీవవాక్యమును ముద్రించి ప్రభా తండ్రి రానున్న వారి భవిష్యత్ కాలంలో ప్రభా తండ్రి నాయన మీరు ఇచ్చిన తలాంతులతో మీ జ్ఞానమందు వయసునందు మీ కృపలో దయలో వర్ధిల్లి అయా ప్రభా దేవుని దయందు మనుషుల దయందు ప్రభా అయా తండ్రి అనేకులకు సాక్షులుగా ప్రభా బిడ్డలందరిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. అయా వర్షం అయినప్పటికీ కూడా ప్రభా బిడ్డలు ఏ ఒక్కరు ఇంటికి వెళ్లకుండా ప్రభా అయా వర్షంతో మీ ఇంటికి రావటానికి అయా బిడ్డలకు ఇచ్చిన ధన్యతకే స్తోత్రాలు. వచ్చిన ప్రతి బిడ్డని పేరు పేరున దీవించు ఆశీర్వదించు తండ్రి. అలాగే ప్రభా మీరేనది ఆసురాలు ప్రభా తండ్రి అయా ద్రాక్ష వల్లక్కను అన్నను ప్రభా తండ్రి వారిని కూడా మీ పరిచర్యలో ప్రభా తండ్రి అమ్ములు అలాగే ప్రభా తండ్రి గ్రేస్ని కూడా మీరు వాడుకున్నందుకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయా మీ దాసురాలను ప్రభా ఈ పరిపూర్ణ ఆత్మతో అభిషేకించి ప్రభా మీరు ముందున్న పరిచర్య కొరకే తన్ని కుటుంబాన్ని మీరు వాడుకొని మహిమ పొందుతూ రమ్మని అయా బిడ్డలు ప్రేమించి ఇచ్చిన స్నాక్స్ని బట్టి నీ స్తోత్రాలు. ఇచ్చిన వారిని వారి కుటుంబాలు మీరు బహుగా దీవించి ఆశీర్వదించి ప్రభా ఆ స్నాక్స్ అన్నిటినీ పరిశుద్ధపరిచి బిడ్డలు తిని తృప్తి పొంది ప్రభా తండ్రి మీ నామాన్ని మహింపరిచేవారుగా మీరు ఆశీర్వదించమని మరొక తరుణం ప్రభా ఆలయన బిడ్డలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ వారం అంతా బిడ్డల చుట్టూ మీ సన్నిధి నుంచి ప్రభా తండ్రి వారి స్కూల్కి వెళ్ళుట్లోను అయా స్కూల్ నుండి వచ్చుట్లో ప్రభా బిడ్డలు ఎక్కడున్నా ప్రభా ఇంటా బయట ప్రభా మీరు తోడై ఉండి కాపాడి మీ జ్ఞానంతో నింపి ప్రభా తండ్రి మీ పరిపూర్ణమైన ఆత్మతో రానున్న దినాల్లో అయా ప్రభా మీ బలమగు పరిచర్యలో బిడ్డలందరూ పాలు పంపులు పొందే కృపను అనుగ్రహించి సహాయపడుతూ రమ్మని మీకే వందనాలు చెల్లించుకుంటూ నన్ను నా కుటుంబాన్ని అయా ప్రభా అలాగే ప్రభా ఇదం పరిచర్య జరగటానికి ప్రభా మీ దాసరాలు అయా తండ్రి మాణిక్యమ్మకు గృహాన్ని అయా కమలాన్ని మీరు వెన్నుకొని ప్రభా గృహంలో జరిగించిన పరిచర్యకే మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఓ దేవా తండ్రి వారిని వారి కుటుంబాలు కూడా దీవించి ఆశీర్వదించమని యేసయ్యా అతి పరిశుద్ధ ఘనమైన నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్. కూర్చోండి 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 ఎవరి ప్లేస్లో వాళ్ళు కూర్చోండి.